Hi friends, good evening to everyone. Friends, మన ఫేవరెట్ ట్రేడింగ్ టెక్నిక్ అయినటువంటి ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ టెక్నిక్లోకి మనం వచ్చేసాము. ఫ్రెండ్స్ చూడండి, ఒకసారి కప్చండి. మొట్టమొదటిగా ఈఐ హోటల్ అనే స్టాక్ని తీసుకుందాము. సో తీసుకుని ఫ్రెండ్స్ దీంట్లో మనం ఏం చేద్దామంటే ఈ స్టాక్లో ఈ ట్రేడింగ్ టెక్నిక్లో ముఖ్యంగా ఏమి ఇంపార్టెంట్ అంటే మదర్ క్యాండిల్ యొక్క హై దాని పక్కనే ఉన్న చైల్డ్ క్యాండిల్ కంటే దాని యొక్క హై ఎక్కువగా ఉండేది, దాని లో తక్కువగా ఉండాలి. సో మనం ఇది అబ్జర్వ్ చేస్తే ఆ రెండింటిని మనం ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. సో అది అబ్జర్వ్ చేస్తే చూడండి, మదరు చైల్డ్. సో మదర్ యొక్క హై కంటే చైల్డ్ యొక్క చైల్డ్ యొక్క మదర్ యొక్క హై ఎక్కువగా ఉంది. సో చైల్డ్ యొక్క లో కంటే మదర్ యొక్క లో ఎక్కువగా ఉంది. సో ఈ విధంగా దాన్ని మనము ఒక జోన్ మాదిరిగా డ్రా చేసుకొని చూడండి, ఇక్కడ ఒక జోన్ డ్రా చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎప్పుడైతే హెవీ తర్వాత రూల్ నెంబర్ 1 అది, తర్వాత రూల్ నెంబర్ 2 ఏంటంటే ఎప్పుడైతే దాని యొక్క లోని విత్ హెవీ క్యాండిల్తో డ్రా బ్రేక్అవుట్ చేయాలా, అది రూల్ నెంబర్ 2గా తీసుకుంటాం. ఈ రూల్ నెంబర్ 3 ఏంటంటే దాని పక్కనే ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అవ్వాలా, అప్పుడు దాన్ని ఎంట్రీ పాయింట్గా తీసుకుంటాం. ఫ్రెండ్స్ ఇదిగో ఈ పాయింట్ ఎంట్రీ పాయింట్గా తీసుకుంటే ఇదంతా మనకు ప్రాఫిట్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, అది సో ఈ విధంగా ఎంట్రీ తీసుకుంటే మనకి రూపాయలు దాదాపు రూపాయలు ప్రాఫిట్, 1 or 2% ప్రాఫిట్ వస్తుంది. సో 2% ప్రాఫిట్ అనేటువంటిది మనము 1.5% పెట్టుకొని మనం ట్రేడ్ చేసుకోవచ్చు. సో అది ఫ్రెండ్స్ మన యొక్క ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ టెక్నిక్లో ఫస్ట్ ఒక స్టాక్, తర్వాత వెల్ క్రాప్ తీసుకుందాం. సో వెల్ క్రాప్కి వస్తే ఇది సేమ్ అదే, మదర్ యొక్క హై చైల్డ్ యొక్క లో హై కంటే ఎక్కువ ఉండాలి, మదర్ యొక్క లో చైల్డ్ యొక్క లో కంటే తక్కువ ఉండాలి. అప్పుడు దానికి మనం ఒక జోన్ డ్రా చేసుకుంటాం. ఒక జోన్ రాసుకుంటాం. సో రూల్ నెంబర్ 2 విత్ హెవీ క్యాండిల్తో ఇది బ్రేక్అవుట్ చేయాలి. సో రూల్ నెంబర్ 3 పక్కనే చిన్న డోజీ క్యాండిల్ ఫామ్ అవ్వాలి. రూల్ నెంబర్ 3 అప్పుడు దాన్ని మనం ఎంట్రీ పాయింట్గా తీసుకుంటే ఇదంతా ప్రాఫిట్ లెక్కలో ఉంటుంది. సో ప్రాఫిట్ ఎంత వచ్చింది చూద్దాం. సో ప్రాఫిట్ అంతా అప్రాక్సిమేట్లీ 2.5% వచ్చింది. అది మన ప్రాఫిట్లో బుక్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఓకేనా, తర్వాత జిఆర్ఎస్సి. సో ఏదైనా ఒక స్టాక్లో మనం ఎంట్రీ ఇవ్వాలంటే త్రీ రూల్స్ ఫుల్ఫిల్ అయితే దాన్ని మనం ఎంట్రీ తీసుకోవచ్చు. అదేవిధంగా సో జిఆర్ఎస్సి అనేటువంటి స్టాక్ చూద్దాం. సేమ్ అదేవిధంగా మదర్కి యొక్క హైకి లోకి మనము జోన్ డ్రా చేసుకుంటాం. రూల్ నెంబర్ 1 ఫుల్ఫిల్ అయింది. రూల్ నెంబర్ 2 విత్ హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ అయింది. రూల్ నెంబర్ 2 పక్కన చిన్న డోజీ క్యాండిల్ ఫామ్ అయిపోయింది. రూల్ నెంబర్ 3 ఫామ్ అయిపోయిందే, రూల్ నెంబర్ 3. సో అప్పుడు ఇదంతా మనకు కూడా ప్రాఫిట్ లెక్క వచ్చు. ఎంత ప్రాఫిట్ వచ్చింది ఫ్రెండ్స్ చూడండి, ఇదంతా ప్రాఫిటే. సో దాదాపుగా 2.5% అంతే ఫ్రెండ్స్. 1.5 కాడి నుంచి 2% మనము ప్రాఫిట్ లెక్కలో పెట్టుకొని ట్రేడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇదే కాకుండా మన మార్కెట్లో ఎవరైనా సరే మేము కొత్తగా వచ్చాం, మేము ట్రేడ్ చేయలేకపోతున్నాం, కొద్దిగా మాకు ట్రేడ్లో హెల్ప్ చేయండి, లేకపోతే అకౌంట్ హ్యాండ్లింగ్ చేయండి అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఫ్రెండ్స్ నాకు డిస్క్రిప్షన్లో 4 నెంబర్స్ ఇస్తాను, 2 నెంబర్స్ వాట్సాప్ నెంబర్స్ ఇస్తాను. ఆ వాట్సాప్ నెంబర్స్కి మీరు కాల్ చేయండి. సో మనం కలిసి ట్రేడ్ ప్లాన్ చేసుకుందాం, ఏ విధంగా ట్రేడ్ చేయాలి, మార్కెట్లో కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ ఎలా తీయాలనే విషయాన్ని మనము డిస్కస్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇదే కాకుండా మనకి ఇంకా రేపటికి ఇంట్రాడే స్టాక్స్ అనేటువంటి వీడియోస్ కూడా పెడుతున్నాం, వాటిని కూడా చూడండి, వీక్షించండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా దీపక్ ఫర్టిలైజర్స్ అనే స్టాక్ని తీసుకుందాం. అదేవిధంగా సో రూల్ నెంబర్ 1 ప్రకారంగా చైల్డ్ యొక్క హై కంటే మదర్ యొక్క హై ఎక్కువ ఉండాలి, చైల్డ్ యొక్క లో కంటే మదర్ యొక్క లో తక్కువగా ఉండాలి. సో ఆ విధంగా ఉన్నప్పుడు తర్వాత ఈ విధంగా ఒక జోన్ డ్రా చేసుకుంటాం. రూల్ నెంబర్ 1 అయిపోయింది, విత్ హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేయాలి. సో రూల్ నెంబర్ 2 అయిపోయింది. సో రూల్ నెంబర్ 2 సో విత్ పక్కనే రూల్ నెంబర్ 2 అయింది. రూల్ నెంబర్ 3 పక్కనే చిన్న డోజీ క్యాండిల్ ఫామ్ అవ్వాలి. రూల్ నెంబర్ 3 కూడా ఫుల్ఫిల్ అయిపోయింది. సో రూల్ నెంబర్ 3 ఫుల్ఫిల్ అయినప్పుడు మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఇదంతా ప్రాఫిట్ లెక్కలో ఉంటుంది. సో మనం 1.5 to 2%ని అనుకొని ప్రాఫిట్ చేయాలి. సో 1.5 వచ్చింది కదా, 2% టార్గెట్ పెట్టుకొని మనం ఎగ్జిట్ చేసుకోవాలి. సో అదే క్వశ్చన్ షిప్, సేమ్ అదేవిధంగా క్వశ్చన్ షిప్ కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి సేమ్ అదేవిధంగా మదర్ యొక్క హైకి లోకి
మనము ఎంట్రీ పెట్టుకుంటాం. విత్ హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేసిందా లేదా చూసుకుంటాం. ఇది రూల్ నెంబర్ 1. రూల్ నెంబర్ 2 పెద్ద హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేసింది. సో రూల్ నెంబర్ 3 పక్కనే స్మాల్ బెడోజీ క్యాండిల్ ఫామ్ చేసింది. రూల్ నెంబర్ 3 ఈజ్ ఆల్సో ఫుల్ఫిల్డ్. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా రూల్ నెంబర్ 3 పిలిపిన ఎంట్రీ తీసుకొని ఇదంతా మన ప్రాఫిట్ లెక్కలో మనం బుక్ చేసుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మన యొక్క ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ టెక్నిక్. ఇదే కాకుండా రేపటికి ఇంట్రాడే స్టాక్స్ ఇస్తున్నాను. వాటిని చూడండి, వీక్షించండి, సబ్స్క్రైబ్ చేయండి, ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియో కంటెంట్ని మీ యొక్క ఫ్రెండ్స్కి, మీ స్టాక్ మార్కెట్లో ఎవరైనా ట్రేడ్ చేస్తుంటే వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్. థ్యాంక్ యూ.